మౌన పోరాటం మౌన పోరాటం. ఈ మావయ్య ఎక్కడికి వెళ్ళాడు? అయ్యయ్యో చెప్పేశానే. నేనే అప్పన్న మెట్ల దగ్గర ఉన్న గుడిని చెప్పేశాను. అయ్యయ్యో చెప్పేశాను. ఇదేంటి మావయ్య కాలు కాలిన పిల్లలా ఇలా అరుస్తున్నాడేంటి? అవును, ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యయ్యో బుర్ర తక్కువై చెప్పేశాను. అయ్యయ్యో ఏం చెప్పావు? ఎవరికి చెప్పావు? ఏంటి మావయ్య ఏం మాట్లాడవేంటి? అది ఇక్కడ మినిమం 50 మంది వస్తారనుకొని నేను నా గిఫ్ట్గా ఓ 50 భోజనాలు ఆర్డర్ చెప్పానమ్మా. ఏంటి భోజనాలు? 5 స్టార్ భోజనాలు. నీకు అసలు బ్రెయిన్ పోయిందా మావయ్య? ఈ పెళ్లికి నువ్వు భోజనాలు చెప్పడం ఏంటి? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టు. అంటే నేను కుక్కనా? మూసుకొని ముందా భోజనాలు క్యాన్సిల్ చెప్పి త్వరగా పెళ్లి దగ్గరికి రా. ద్వారకతో పూజ మొదలు పెట్టించేశారు. కుక్క అంటే అంది గాని నేను దుర్గకి చోటు గురించి చెప్పానని తెలుసుకోలేకపోయింది. అమ్మో, దుర్గొస్తే నేను మాత్రం బయటపడను. నాకేం తెలీదు. బాబు కొంచెం స్పీడ్గా పోనివ్వు. పెళ్లి తంతు మొదలైపోయి ఉంటుంది. ఆ అవంతి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతోంది. తనకు అస్సలు చెప్పకూడదు. ఈ పాటికి ద్వారకతో పూజ కూడా చేయిస్తూ ఉంటారు. అమ్మో, ఇప్పుడు గాని దుర్గ ఇక్కడికి వచ్చిందంటే అపరకాళి అవతారం ఎత్తుతుంది. దానికి కారణం నేనేనని వీళ్ళకి తెలిసిందంటే ఇక నా పని అంతే. నన్ను పాతి పెట్టేస్తారు. అమ్మో, నా చుట్టూ శత్రువులే ఉన్నారు. నేను నా నోటిని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. లేదంటే ఈ పెళ్ళి అయిపోయేలోపు నా చావు జరిగిపోతుంది. పంతులు గారు, ఏంటంత నిదానంగా చదువుతున్నారు మంత్రాలు? త్వరగా చదవండి. ఏమండి, ఇదేమైనా టేప్ రికార్డర్ అనుకుంటున్నారా, టీవీ అనుకుంటున్నారా? ఫాస్ట్ ఫార్వర్డ్గా మంత్రాలు చదవడానికి. పెళ్లి పద్ధతి ప్రకారం జరగాలి. చేసేదే దొంగ పెళ్లి. దీనికి మంత్రాలు అవి ఎందుకండి? ఇగో కొన్ని ఎస్కేప్ చేసి సినిమా స్టైల్లో తిన్నగా తాళి కట్టించేయండి. అమ్మా, జరుగుతోంది నా పెళ్లి, దొంగ పెళ్లి కాదు. ఇదిగో మా మమ్మీ డాడీ వాళ్ళు బోకే చేసి చేస్తున్న పెళ్లిది. దీనికి అన్నీ ఉన్నాయి. వీడియోస్, పంతులు, తాళి, తలంబ్రాలు అన్నీ ఉన్నాయి. లేనిది ఓన్లీ పెద్ద ఫంక్షన్ హాల్, 100 మంది జనం అంతే.
ఇంకొకసారి నా పెళ్లి గురించి చీప్ గా మాట్లాడమంటే ఇంకో దవడ పగిలిపోతుంది. సారీ నక్షత్ర. ఎక్కడ నోరు అదుపులో పెట్టుకుని సైలెంట్ గా ఉండడు. మామయ్యకి జరగాల్సిందేలే. అమ్మో, పెళ్లి స్పీడ్గా జరిపించమంటేనే కొడుతున్నారు. ఇక పెళ్లి ఆగిపోతే అమ్మో నన్ను చంపేయడం గ్యారంటీ. పంతులు గారు, మీరు రిలాక్స్డ్ గా అంతా టైం ప్రకారం జరిపించండి పెళ్లి. కంగారేం లేదు. అలాగేనమ్మా. బాబు కొంచెం స్పీడ్ గా పోనివ్వు, టైం అవుతోంది. దేవుడా, స్వామి, రిలాక్స్డ్గా అంట, కంగారేం లేదంట. అమ్మో, ఈ పెళ్లి నిజంగా నా చావుకొచ్చింది. అయ్యా స్వామి, నేను వీళ్ళని పరిగెత్తించలేను. దుర్గ ఇక్కడికి రాకుండా ఆపు స్వామి. దుర్గ రాకూడదు, దుర్గ రాకూడదు, రాకూడదు, దుర్గ రాకూడదు, రాకూడదు, రాకూడదు. ఇదిగో వీడియోగ్రాఫర్ మేడం. ఇక్కడ జరిగే ప్రతి చిన్న మ్యాటర్ వీడియోలో కనపడాలి. మొత్తం కవర్ చెయ్యి, ఏది వదలొద్దు. అలాగే మేడం. అమ్మో, ఏది వదలకూడదంట, అన్ని వీడియోలో రావాలంట. స్వామి, దుర్గ రాకూడదు, దుర్గ ఇక్కడికి రాకూడదు, రాకూడదు స్వామి, రాకూడదు, దుర్గ ఇక్కడికి రాకూడదు. బాబు ఇంకా ఎంత టైం పడుతుంది? మేడం, ఇంకో అరగంట అయినా పడుతుంది మేడం. అరగంట? అయ్యో, కొంచెం త్వరగా వెళ్ళాలి బాబు. అత్తయ్య, ఏంటంత కంగారు పడుతున్నావు? ఆహా, ఏం లేదు అవంతి, లేట్ అవ్వకుండా త్వరగా వెళ్తే మంచిదని. అత్తయ్య, ఏం జరిగింది అత్తయ్య? ఏం జరగలేదు అవంతి, ఏం జరగకూడదనే త్వరగా వెళ్ళమంటున్నాను. చెప్పత్తయ్యా, రఘురామ్ ఏమన్నాడు? ఏం లేదవంతి, నువ్వు కంగారు పడకు. చెప్పత్తయ్యా ప్లీజ్. నేను రఘురామ్తో మాట్లాడుతుంటే పంతులు గారు పిలిచారని మహేంద్ర ద్వారకని పీటల మీదకి తీసుకెళ్లిపోయాడు. అయ్యో అయ్యో అత్తయ్యా. అయ్యో అవంతి, అవంతి ఏడుకో. బాబు కొంచెం త్వరగా వెళ్ళు. అత్తయ్య, ఖచ్చితంగా మనం వెళ్ళేసరికి ద్వారకకి పెళ్ళైపోతుంది. అవంతి, ద్వారక నాకు దూరం అయిపోతాడు అత్తయ్య. అయ్యో అవంతి, ఏడవకు అవంతి, ఏం కాదు. ద్వారక ఇందాకే పీటల మీదకి వెళ్ళాడు అంటే ఇంకా తాళి కట్టడానికి చాలా టైం ఉంది. ఈ లోపు మనం వెళ్ళిపోతాం. ఏమో అత్తయ్య, తాళి కట్టే లోపు మనం వెళ్ళకపోతే ఇప్పటికీ మనం ఇక్కడే ఉన్నాం. అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో ఏమో. బాబు త్వరగా వెళ్ళు బాబు, ప్లీజ్. ఏం కాదు అవంతి, నువ్వు ధైర్యంగా ఉండు. అత్తయ్య.